Hello everyone, welcome back to our session of current affairs. Today we will discuss the topic recent judgment. Supreme Court wraps the equality panel over the pollutions about the stubble burning. ఢిల్లీ అనేది మనకి క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా. ఇది ఢిల్లీ ఈజ్ గ్రాపింగ్ సివియర్ పొల్యూషన్ క్రైసిస్. దానివల్ల మనకి ఇట్ ఈస్ థ్రెటన్ టు హ్యూమన్ హెల్త్ అండ్ ఎన్వైర్న్మెంట్. లెట్ అస్ సీ అసలు మనకి కాజెస్ ఆఫ్ ద పొల్యూషన్ గురించి మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ప్యాటర్న్ ఆఫ్ ది విండ్ డైరెక్షన్. అక్టోబర్ అనేది ఈజ్ ఎన్ అ మంత్ జనరలీ వి సీ విడ్రాల్ ఆఫ్ ద మాన్సూన్ సీజన్ ఇన్ నార్త్ వెస్ట్ ఇండియా. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్ అనేది చేంజెస్ ఫ్రమ్ ది ఈస్టల్ టు నార్త్ ఈస్ట్రీ. దీనివల్ల అక్కడ నుంచి మనకి రాజస్థాన్, సమ్‌టైమ్స్ అయితే కొన్నిసార్లు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అనేవి అటునుంచి మనకి ఇటు క్యారీ అవుతాయి మిడ్‌లోకి. దానివల్ల మనకి మోస్ట్ ఆఫ్ ది పొల్యూషన్ అక్కడ ఉంటుంది. నెక్స్ట్ రీజన్ వచ్చేసి స్టబుల్ బర్నింగ్ రీజన్. ఇదైతే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఏంటంటే స్టబుల్ బర్నింగ్ అనేది ఏంటి అంటే ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ కానీ అండ్ నవంబర్ కానీ నార్త్ ఇండియాలో పర్టిక్యులర్లీ పంజాబ్, హర్యానా అండ్ ఉత్తరప్రదేశ్ ఫార్మర్స్ ఏం చేస్తారంటే లెఫ్ట్ ఓవర్ పంటకొచ్చినయి తీసేయగా ఏదైతే లెఫ్ట్ ఓవర్ డెబ్రీస్ ఉంటాయో వాటిని కాల్చేస్తారు. నెక్స్ట్ పంటకి రెడీ చేయడానికి ఫర్ వీట్ కల్టివేషన్‌కి రెడీ చేయడానికి దాన్ని కాల్చేయడాని వాళ్ళ ద్వారా వచ్చే దాంతో మనకి పొల్యూషన్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది. నెక్స్ట్ రీజన్ వచ్చేసి దివాళీ సీజన్ అనేది అప్రోచ్ అవుతుంది. అదొక రీజన్. మనకి తెలిసిందే ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్. అక్కడ మనకి వెహికల్స్, ఇండస్ట్రీస్ కూడా మెజారిటీగా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల కూడా మనకి పొల్యూషన్‌ని ఎక్కువైపోతుంది. ఇనిషియేటివ్స్ టు కంట్రోల్ ది పొల్యూషన్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ, పంజాబ్ అండ్ ఉత్తరప్రదేశ్, హర్యానా వీళ్ళు ఎప్పటినుంచో కోఆర్డినేట్ అవుతున్నారు. ఎందుకు అంటే టు రెడ్యూస్ ది ఇష్యూ ఆఫ్ స్టబుల్ బర్నింగ్‌ని ఎలాగైనా రెడ్యూస్ చేయాలి, పొల్యూషన్‌ని తగ్గించాలి అని ఆలోచిస్తున్నారు. అప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన మెథడే పూసా బయో డీకంపోజర్. ఈ పూసా బయో డీకంపోజర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ టెక్నిక్ అనమాట. దీన్ని డెవలప్ చేసింది మాత్రం మన ఐసీఏఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చర్ అండ్ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ది హార్వెస్టో. ఇది ఒక ఇన్నోవేటివ్ సొల్యూషన్ అనమాట. టు హెల్ప్స్ ది బ్రేక్ డౌన్ ది ప్యాడీ ఈ వేస్ట్‌ని ఇది డీకంపోజ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం డీకంపోజర్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ద డీకంపోజర్ అనేది ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద ఫంగై స్ట్రెయిన్స్ నుంచి ప్రిపేర్ చేస్తారు. ఇది మనకి ద మైక్రోబియల్ స్ప్రే. ఇందులో మనకి 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఈ రెసిడ్యూని మనం వాటర్‌లో కలిపి సింపుల్‌గా యూజ్ చేసుకోవచ్చు. వాటర్‌లో కలిపి జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేయంగానే మనకి ఆ క్రాప్ రెసిడ్యూ ఏదైతే ఉందో అది బ్రేక్ డౌన్ అవుతుంది వితిన్ డేస్‌లో. ఇట్ ఈస్ వెరీ మోస్ట్ పవర్‌ఫుల్ టూల్ ఫర్ ది ఫార్మర్స్. ఇప్పుడు మనం దాని యొక్క బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. డీకంపోజర్ అయితే సెవరల్ బెనిఫిట్స్‌ని చూపిస్తుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఎయిర్ పొల్యూషన్ అనేది మినిమైజ్ అవుతుంది. అండ్ హెల్త్ పరంగా గానీ, ఎన్వైర్న్మెంట్ పరంగా గానీ ఇష్యూస్ అనేది తగ్గుతాయి. ఇంప్రూవ్ ది సాయిల్ ఫర్టిలిటీని ఎన్హాన్స్ చేస్తుంది. నెక్స్ట్ ప్రమోట్స్ ద హెల్తీ మైక్రోబియల్ యాక్టివిటీని ప్రమోట్ చేస్తుంది. మళ్ళీ క్రాప్‌ని బూస్టింగ్ కూడా ఇస్తుంది. దీని బెనిఫిట్స్. ఇప్పుడు మనం ఇనిషియేటివ్స్ గాని చూస్తే టు కంట్రోల్ ది పొల్యూషన్. నెక్స్ట్ బ్యాన్ ఆన్ ఓల్డ్ ఏదైతే పాత వెహికల్స్ వాడుతున్నారో దాని ద్వారా ఎక్కువగా పొగ గట్టా వస్తుంది కదా! ఆ వెహికల్స్ గవర్నమెంట్ అయితే బ్యాన్ చేసింది. నెక్స్ట్ గ్రీన్ ఢిల్లీ యాప్ గురించి అందరికీ తెలిసేలా చేసింది.